గర్ల్ ఫ్రెండ్ తర్వాత అల్లు అరవింద్ కదా అడ్వాన్స్ ఇచ్చాను నేను అబ్బాయికి చెప్పన్నారు. ఏంటి ఏమైంది ఆ ప్రాజెక్ట్? లేదు ఇంకా అంటే వెతుకుతున్నాం. జస్ట్ అడ్వాన్స్ ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి పెట్టారు. స్క్రిప్ట్లు వింటున్నాం. తెలియదు అది టైం వచ్చినప్పుడు ఏ స్క్రిప్ట్ ఏదో ఇంకా తెలియదు. బట్ ఇంకా ఏం అవ్వలేదు. వీ హ్యావ్ టు వీఆర్ ఇన్ డిస్కషన్ అనుకోండి. హాయ్ దీక్షిత్. నమస్తే. ఐఎమ్ ధీరజ్ ఫ్రమ్ M9 News. సో ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? అండ్ సెటిలింగ్ డౌన్ ఇన్ హైదరాబాద్ ఇంకా ఏంటి సెటిల్ అయిపోయాను ఆల్రెడీ. ఆఫ్టర్ గర్ల్ ఫ్రెండ్ సెటిల్ అయిపోయాను ఆల్రెడీ. తిరుగుతుంటా బెంగళూరు, హైదరాబాద్ రెండు దగ్గర కూడా పనులు జరుగుతున్నాయి, సినిమాలు జరుగుతున్నాయి. సో తిరుగుతుంటా అక్కడ ఇక్కడ. ఓకే. సో హౌ ఇస్ లైఫ్ పోస్ట్ గర్ల్ ఫ్రెండ్? గుడ్. I always used to say post Dasra life really changed, and post girlfriend నాకు వస్తున్న స్క్రిప్ట్స్లో అయినా ఇంకా ఆప్షన్స్ పెరిగాయి. అండ్ ఆల్సో ఐ థింక్ పీపుల్ సీ మీ యాజ్ అన్ యాక్టర్ నౌ, లైక్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ఎస్. అయితే దసరా మీకు ఇట్ గెయిన్ యూ ద రికగ్నిషన్ ఇన్ తెలుగు. కరెక్ట్. ఓకే. అంటే దియాతో యూ గెయిన్ ద రికగ్నిషన్ కన్నడ, బట్ దసరాతో ఏంటంటే ఓకే దీక్షిత్ శెట్టి ఈజ్ ద పర్ఫార్మర్, అసలు దీక్షిత్ శెట్టి అనే యాక్టర్ ఉన్నాడు అని చెప్పేసి ఒక రికగ్నిషన్ తీసుకొచ్చింది. గర్ల్ ఫ్రెండ్ అనేది గెయిన్ ద పాపులారిటీ కదా ఇక్కడ. సో చాలా కాంప్లెక్స్ క్యారెక్టర్ కదా, చాలా మంది కనెక్ట్ అయ్యారు అన్నమాట. హేటెడ్ క్యారెక్టర్. హేటెడ్ క్యారెక్టర్. సో అంటే దట్స్ వాట్. సో పీపుల్ లవ్డ్ హేటింగ్ మీ. సో యాజ్ అన్ యాక్టర్ ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ ఈజ్ వాట్ ఐ ఫెల్ట్. ఆ పొటెన్షియల్, ఓకే నేను వేరే వేరే రకంగా క్యారెక్టర్స్ చేయగలను అని ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్కి, వేరే డైరెక్టర్స్కి చాలామంది చెప్పారు నాకు. గర్ల్ ఫ్రెండ్ చూసిన తర్వాత ఓకే దసరా టు గర్ల్ ఫ్రెండ్ టు దియా, ఐ మీన్ ఆల్ దిస్, ఓకే మీరు వేరే వేరే క్యారెక్టర్ చేయగలరు అని నమ్మి ఈ కథ రాశాం అన్నట్టు నాకు చాలా మాటలు వచ్చాయి. సో అన్ యాక్టర్ ఇన్ మీ గాట్ ఇంట్రడ్యూస్డ్ ఫ్రమ్ గర్ల్ ఫ్రెండ్ ఐ ఫీల్. ఓకే. బట్ ద వే పీపుల్ లుక్ ఎట్ యూ, అంటే ఇప్పుడు దియాలో చూసినప్పుడు ఇట్ వాస్ లైక్ ఏ వెరీ సాఫ్ట్ స్పోకెన్ కైండ్ ఆఫ్ ఎ బాయ్ క్యారెక్టర్. దసరాలోకి వచ్చినప్పటికి ఇట్స్ మోర్ ఆఫ్ ఒక సబ్మిసివ్ కైండ్ ఆఫ్ ఒక క్యారెక్టర్. ఈ గర్ల్ ఫ్రెండ్లోకి వచ్చినప్పటికి ఇట్ ఈస్ మోర్ ఆఫ్ డామినెంట్ గై కైండ్ ఆఫ్ క్యారెక్టర్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ యువర్ ఏబుల్ టు షోకేస్ యువర్ సెల్ఫ్ దట్ ఓకే ఐ కెన్ యాక్ట్ ఇన్ డిఫరెంట్ షేడ్స్ యాజ్ వెల్, ఐ కెన్ ప్రొజెక్ట్ మై సెల్ఫ్ అని చూపిస్తున్నారు కదా. వాజ్ ద సేమ్ బీన్ రెసిప్రోకేటెడ్ ఇన్ ద స్క్రిప్ట్స్ కమింగ్ డౌన్ టు యూ? ఇట్స్ ఎ టఫ్ టాస్క్ బికాజ్ చాలా స్క్రిప్ట్లు వస్తున్నాయి కన్నడ నుండి, తెలుగు నుండి మేజర్లీ నాకు. అండ్ ఆల్సో తమిళ్, మలయాళం. లెట్స్ సే నాకు ఒక 20 స్క్రిప్ట్స్ వస్తుంటే ఒక కన్నడ అండ్ తెలుగు కలిసి ఒక 16 స్క్రిప్ట్స్ ఉంటుంది. ఇంకా 4 స్క్రిప్ట్స్ తమిళ్ అండ్ మలయాళం ఉంటుంది. సో ఇట్స్ సంథింగ్ లైక్ దాట్. ఐవ్ హర్డ్ హండ్రెడ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్. I'm not even exaggerating. Like I've literally heard hundreds of scripts, and chala it's a very what do you say? I make sure that ilanti cinemalu cheyali. It's a very calculative decision. నా పాత సినిమా అంటే నేను ఏ సినిమాలు ఇప్పుడు షూట్ చేస్తున్నాను అండ్ ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వకపోవచ్చు, అండ్ సరే అవ్వచ్చు, ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు. సో అది చూసుకొని, సో ఏ సినిమా అయిన తర్వాత ఏ సినిమా వస్తుంది, సో ఆ డిఫరెన్షియేట్ ఎలా ఉండాలి. సో ఒక్క జానర్కి ఇంకో ఈ జానర్కి సంబంధం ఉండకూడదు. క్యారెక్టర్ కూడా వెరీ వెరీ కాన్షియస్ డిసిషన్. దిస్ ఇస్ ఆల్. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫ్లోలో వస్తుంది, నేను ఫ్లోలో చేసుకొని వెళ్తున్నాను. ఇక్కడ ఏంటంటే యాక్టర్స్కి మెయిన్ వచ్చే ఇబ్బంది, ఇప్పుడు దసరా ఒక రోల్ హిట్ అయింది కాబట్టి ఇమీడియట్గా ఆ కైండ్ ఆఫ్ రోల్స్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ క్లిక్ అయింది కాబట్టి అదే కైండ్ ఆఫ్ రోల్స్ వస్తూ ఉంటాయి. వాటికి నో చెప్పడం అంటే ఇఫ్ ఇట్ ఈస్ ఎ స్మాల్ ఫిలిం యూ కెన్ కాన్ఫిడెంట్లీ సే నో. కాకపోతే ఎప్పుడన్నా ఒక బిగ్గర్ ప్రాజెక్ట్స్ లేదంటే ఒక బిగ్ బ్యానర్స్ నుంచి వచ్చినప్పుడు. ఫర్ మీ ఐ ఆల్వేస్ సీన్ సినిమా యాజ్ సినిమా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిగ్గర్ ఆర్ స్మాలర్. సో నాకు స్క్రిప్ట్, నాకు టీమ్ అండ్ డైరెక్టర్ మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందంటే నాకు టీమ్ మ్యాటర్ అవ్వదు. అంటే ప్రొడక్షన్ వైజ్ పెద్దది చిన్నది అని, బికాజ్ ఐ బిలీవ్ దట్ ఈవెన్ ద స్మాలెస్ట్ ఫిల్మ్ విల్ మేక్ ద బిగ్గెస్ట్ సక్సెసెస్. సో ఐ డోంట్ కన్సిడర్. సో ఐ ఆల్వేస్ గో విత్ ద స్క్రిప్ట్. అండ్ ఆల్సో యాజ్ యూ సెడ్, ఎస్ కాన్షియస్లీ ఏమవుతుంది, ఒక క్యారెక్టర్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్లోనే మనల్ని చాలా ఇమాజిన్ చేసుకుంటారు. సో అలాంటి క్యారెక్టర్లే వస్తుంటాయి. సో వచ్చాయి కూడా నాకు కూడా. దసరా అయిన తర్వాత అయినా, గర్ల్ ఫ్రెండ్ అయిన తర్వాత అయినా, దియా అయిన తర్వాత అయినా సేమ్ అలాంటి క్యారెక్టర్సే వచ్చాయి. కానీ నేను చాలా కాన్షియస్గా అదిని బ్రేక్ చేసుకొని వచ్చాను. ఐ డోంట్ వాంట్ టు గెట్ సెట్ టు వన్ పర్టిక్యులర్, ఇలాంటిది అయితే దీక్షిత్ చేస్తాడు. ఐ డోంట్ వాంట్ దట్. ఐ మీన్ ఐ లవ్ డూయింగ్ డిఫరెంట్ జానర్. ఐ మీన్ ఇట్స్ వెరీ పర్సనల్ కదా దీక్షిత్, అది ఒక రిస్క్ కూడా కదా. బికాస్ సేయింగ్ నో టు స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్,
ఎందుకంటే మీకు మళ్ళీ ఇమీడియట్గా ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ వస్తుందో లేదో క్లారిటీ లేనప్పుడు ఒక సేమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు నో చెప్పడానికి, ఎందుకంటే బికాజ్ ఈవెన్ ఇన్ అవర్ ఎర్లియర్ డిస్కషన్ యాక్చువల్లీ యువర్ సేయింగ్ దట్ అంటే ఐఎమ్ నాట్ బిహైండ్ మనీ ఆర్ ఫేమ్, ఐఎమ్ జస్ట్ బిహైండ్ బికాజ్ యూ కమింగ్ ఫ్రమ్ ఏ థియేటర్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి అది ఉందని చెప్పేసి. కాకపోతే ఆ సర్వైవల్ అనేది అది ఎక్కడో ఒకటి ఏదో ఒక పాయింట్లో ఓకే ఐ మస్ట్ డూ దిస్ ఫిల్మ్ ఫర్ మనీ కైండ్ ఆఫ్ అనో లేదంటే ఫర్ ద రికగ్నిషన్ కైండ్ ఆఫ్ అనో అసలు థాట్ అనేది ఉండదా? ఇప్పుడైతే లేదు, ఎందుకంటే ఏ సినిమాలో చేస్తున్నానో దాంట్లో పేమెంట్లు వస్తున్నాయి అండ్ ఆ పేమెంట్లోనే నా ఎక్స్పెన్సెస్ అన్నీ ప్లాన్ చేసుకుంటాను. సో వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ ఐ విల్ ప్లాన్ ఎవ్రీథింగ్ ఇన్ దాట్. సో ఐ డోంట్ గో ఫర్ ఎక్స్ట్రా కమిట్మెంట్స్. సో అందుకే నాకు డబ్బుల కోసం సినిమాలు చేయాలి అన్న సంగతులు రాలేదు ఎప్పుడు కూడా. సో ఫర్ మీ బికాజ్ నేను సీరియల్ వదిలేసి ఒక పాయింట్లో సీరియల్ వదిలేసి లేదు నేను సినిమాలు చేయాలని వచ్చింది ఎందుకంటే an actor in me was not satisfied there. సో వాడిని సాటిస్ఫై చేయాలి. సో నేను ఏదైనా సెట్కి వెళ్తున్నాను, ఏదైనా క్యారెక్టర్ చేస్తున్నానంటే ఫస్ట్ దాన్ని నేను ఎంజాయ్ చేయాలి. నేను ఎంజాయ్ చేస్తే తర్వాత నేను ఆడియన్స్ని ఐ కెన్ మేక్ ఆడియన్స్ ఎంజాయ్ దట్ క్యారెక్టర్ ఆర్ బిలీవ్ దట్ క్యారెక్టర్. సో నాకు ఆ బిలీవబిలిటీ లేదంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనీ రికగ్నైజేషన్ వాట్ ఎవర్ ఐ డోంట్ థింక్ దట్ ఐ కెన్ గివ్ జస్టిస్ టు దట్ క్యారెక్టర్. అండ్ వెన్ ఐ డోంట్ గివ్ జస్టిస్ టు ద క్యారెక్టర్ I don't think people will connect to it. So it's just waste of everything. Okay. Oh, yeah. Super glad. Very good to hear this from you. Yeah. Okay. బట్ గర్ల్ ఫ్రెండ్ తర్వాత అల్లు అరవింద్ గారి అడ్వాన్స్ ఇచ్చాను నేను అబ్బాయికి చెప్పన్నారు. ఏంటి ఏమైందా ప్రాజెక్ట్? లేదు ఇంకా అంటే వెళ్తున్నాం, జస్ట్ అడ్వాన్స్ ఇచ్చి పెట్టారు. స్క్రిప్ట్లు వింటున్నాం, తెలీదు అది టైం వచ్చినప్పుడు ఏ స్క్రిప్ట్ ఏదో ఇంకా తెలీదు. బట్ ఇంకా ఏం అవ్వలేదు ఇంకా. We have to. We are in a discussion. Discussions are going on. Yeah. Okay, cool. So let's talk about KJQ. Yes. So what's Dawood doing as a king? What's Dawood doing as a king in KJQ? Dawood. Dawood range ఇది ఉందని చెప్పన్నారు అందుకే. Yeah, it's not Dawood, but the whole concept is that's what అంటే ఒక పర్స్పెక్టివ్ బేస్డ్ స్క్రీన్ ప్లే కేజేక్యూ. నేను అప్పుడు ఒక 2 years అయింది నేను ఈ స్క్రిప్ట్ విన్ని మనం షూటింగ్ స్టార్ట్ చేసి బై ద టైమ్ వి రీచ్ హియర్. బట్ వెన్ ఐ హర్డ్ ద స్క్రిప్ట్ ఇట్ వాజ్ వండర్ఫుల్లీ రిటన్. ఐ మీన్ ద స్క్రీన్ ప్లే ఇస్ here and there it was twisted, but it's very well written and very personal side of a gangster. The film is all about అంటే మనకి గ్యాంగ్స్టర్ సినిమాలు అంటే ఆయన బయట ప్రపంచాలు ఎలా ఉంటాడని మనం చాలా సినిమాలో చూసాం. సో ఈ సినిమా ఎందుకు స్పెషల్ అంటే వాడు పర్సనల్ స్పేస్లో ఎలా ఉంటాడు, వాడు ఒక ఫ్రెండ్తో ఎలా ఉంటాడు, వాడు ఒక వైఫ్తో ఎలా ఉంటాడు, ఫ్యామిలీతో ఎలా ఉంటాడు. సో వెరీ పర్సనల్ సైడ్ ఆఫ్ అ డాన్. సో దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ ట్రైడ్ టు షో ఇట్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ ఆల్సో వీ టాక్ అబౌట్ హౌ సిచ్యుయేషన్ మేక్స్ పీపుల్. అంటే మనం అందరూ సిచ్యుయేషన్ కాబట్టి అంటే మనం ఎక్కడ పుట్టాం, ఎక్కడ పెరిగాం, అటు నుండి మనం చాలా విల్ టేక్ ద వాట్ ఎవర్ ద క్యారెక్టర్స్ వాట్ ఎవర్ we get it, it's from the outer world we grow up, no? So that's what we talk about in KJQ. ఓకే. బట్ అంటే మీరు ఒక పర్స్పెక్టివ్ అనేది డిఫరెంట్గా చూపించినప్పటికీ కూడా అంటే ఆ గ్యాంగ్స్టర్స్ పర్స్పెక్టివ్ అనేది కొంచెం డిఫరెంట్గా చూపించిన ఈ సెటప్ అనేది ఫెమిలియర్ కదా. 2 ఫ్రెండ్స్, ఒక అమ్మాయి, ఆ లవ్ బిట్రేయలా లేదంటే ఆ గ్యాంగ్ వార్ ఇదంతా ఆ సెటప్ ఏదైతే ఉందో ఇట్స్ బీన్ ఫెమిలియర్ ఫర్ అస్ సిన్స్ మెనీ ఇయర్స్. The stories, whatever the stories you come up with, the stories would have already been seen or heard somewhere. Exactly. It is all about how you present it, how freshly you present the concept again. Because see, whatever you do, end of the day you have to go jump into a love story or an action drama, something like that. You always can't come up with something very completely different story. Stories are same, but somewhere the presentation is what it matters. And I think KJQ is about that, the presentation, the way the character has been showed, and there is no filter in between. Like, so, and nothing has been written in a commercial way. I mean, ఇది ఇలా రాస్తే నచ్చుతుంది అనే రాయలేదు నాకు తెలిసినట్టు డైరెక్టర్. సో హీ బిలీవ్డ్ ఇన్ దిస్, ఈ క్యారెక్టర్ ఇలానే మాట్లాడుతుంది, ఇది ఇలాగే ఉంటుంది. సో వీ వెంట్ త్రూ దట్. ఇట్స్ నాట్ మోర్ ఆఫ్ వాట్ యూ సే ఓకే ఆడియన్స్ విల్ లైక్ దిస్, లేకపోతే ఇక్కడ ఒక విజువల్ వస్తుంది, లేకపోతే ఇలాంటిది ఒక ఇది యాడ్ చేద్దాం. నో, దట్ వాజ్ నాట్ ద పాయింట్. ఇట్ వాజ్ వెరీ ఆనెస్ట్ ట్రై దట్ టు గెట్ ద లైక్ వాట్ ఎవర్ the director wanted to show it. So it's a very honest try. Okay. But how was that working with Kiran? Because he's a very straightforward
guy. అంటే లాస్ట్ ఈవెన్ ద ప్రెస్ మీట్ విచ్ హ్యాడ్ ద టీజర్ లాంచ్లో కూడా ద వే హీ వాజ్ ఆన్సరింగ్ ద మీడియా ద వే హీ presents his perspective before the media, it was like we haven't seen him post KD తో he was a director for KD and we haven't seen him, and the last we have seen him for the film is called the Vijay Antony's film as an actor. That was his last film, so sadly he passed away. But how was the working experience with him? Because earlier you worked with Rahul Ravindran, who is the most calmest person on the earth. And Kiran is a completely opposite guy, kind of. I mean, see, that's what, when you see Kiran sir from an outer side, he feels like he's an angry man. He's very straightforward and he's everything we feel. But when you get to know him very personally, he's one of the amazing human beings. His ideologies, his thoughts, the way he thinks and everything. It's really nice to know him. And I never had a problem with him. I mean, No, it's not about having a problem. I mean, or problem kind in the sense, even in the sets, we never had a discussion about, okay, this is not right, this is not right, that is right, this is right. No, nothing. He had a clarity and I had a confidence in him. I trusted him completely and the work was very smooth. For me, like, I mean, we also shared some personal, like I used to go to his place whenever I was in Hyderabad. I used to go to his place. I used to sit and we used to chat about the films because he was working with Mani sir as well. So he used to tell us the stories of for Ponniyin Selvan, you know. yeah, like he used to tell us like how the legendary actors, like other actors, I don't want to take up the name, Okay. but how do they work? How is their working style is, and Dikshit, how you can, this is your plus, this is your minus, and you have to work on this, and you're good at this. All this stuff we used to talk. So he's one of the kind of a guide I had also. Like we used to talk on calls. Okay, so ఈ KJQ లో ఈ సీక్వెన్స్ నేను కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది అంటే no, this is what, how much it is required అని. So we really shared a good bond. And ఇందాక ప్రొడక్షన్ టీమ్ తో కూడా మాట్లాడుతున్నా, లైక్ హౌ ఆర్ ఏబుల్ టు ఫినిష్ ద ఫిలిం అంటే దేవర్ లైక్ ఆయన యాక్చువల్గా ఫిలిం అంతా ఫినిష్ చేసి ఇంక్లూడింగ్ డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పోస్ట్ ప్రొడక్షన్ ఇస్ ఆల్మోస్ట్ డన్. సో ఇట్స్ నాట్ లైక్ హీ లెఫ్ట్ ద ఫిలిం ఇన్ ద మిడిల్ కైండ్ ఆఫ్, మొత్తం కంప్లీట్ చేసే. డబ్బింగ్ నాకు సర్రే ఉన్నారు. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు హీ వాజ్ ద వన్ హూ వాజ్ దేర్ అండ్ హీ టు లుక్ ఆఫ్టర్ మై ఇంటోనేషన్, అదన్నీ ఆయన చూసుకొని. సో హీ వాజ్ దేర్ ఎడిటింగ్ టైంలో. కొన్ని ఇప్పుడు లాస్ట్ చేంజెస్ కొంచెం ఉంటుంది కదా, మనం ఫైనల్ ట్రిమ్ ఉంటుంది కదా, దాంట్లో అరే హీ వాజ్ నాట్ దేర్. బట్ బిగినింగ్ ఎడిటింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ హీ వాజ్ దేర్. Everything was there. But what was the actual reason? It was a very All sudden of a news for us. sudden, all of a sudden also for us also, because he was not well. He was admitted to the hospital. We went, we saw him and we came. He was recovering. And then all of a sudden, Okay. it didn't. We heard it was brain related issue. No. It was, I don't know exactly what it was, but it was related to some infection in the intestine, something like that. Okay. Yeah. But who is leading the team now? Raja is there and Shrikant sir is there, art director, who is a very close friend of Kiran sir, and Sudhakar sir is taking care. Producer, he is taking care. Shekhar garu unnaru, chaala mandi unnaru. They are all taking care. We're all like have come together, and this is like his film. It is. కాకపోతే ఇప్పుడు ఏంటంటే కిరణ్ విల్ హ్యావ్ అన్ ఐడియా ఆఫ్ ఓకే హౌ టు ప్రొజెక్ట్ మై ఫిలిం టు ద ఆడియన్స్. అంటే ఆడియన్స్ దగ్గర ఎక్స్పెక్టేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఏ కైండ్ ఆఫ్ కాంటెంట్ని రిలీజ్ చేయాలి, ప్రమోషనల్ కాంటెంట్, ఎవ్రీథింగ్ హీ విల్ హ్యావ్ అన్ ఐడియా. నాట్ కంప్లీట్గా ఎవరన్నా ఇప్పుడు ఈవెన్ శ్రీకాంత్ అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు, ఆ సేమ్ ఐడియాని ప్రొజెక్ట్ చేయడం అనేది కొంచెం ఇంపాసిబుల్. అది What happens is, his way, I don't think we'll be achieving 100%. Maybe somewhere near to it we might achieve, but not definitely. His way of thinking, his vision was very different from all of us. So definitely we couldn't reach what he would have done, but at least we are trying our best to get the film to the audience, like show what he has done, because he loved cinema and all we spoke about whenever we met was about cinema. Nothing else. No bitching about other people, no gossiping, nothing. We always spoke about cinema. So yeah, he loved cinema. So tell us more about KJQ and the world, the setup. Three characters, King, Jackie and Queen. All three are very major characters in the film. And it goes in a very perspective basis because it's all interconnected. Three
different lives interconnected, and then how they come together and all that stuff you can see in KJQ. And it happened somewhere around 2000s, 2010, in that ఎర్లీ 2000s. early Okay. 2000s, in that timeline. And my character, if I have to speak, it's all about ego. Mhm. Sometimes ego will take you to certain level, and the same ego will Bring you down as well. bring you down as well. So my character is all about that, like Okay. King, yeah. And Jackie has his own శశి. Sashi, yeah, has his own characteristics and all that. And Queen Bhargavi, Jackie name is Janakyaram, and my name is Partha. King's name is Partha, and Queen's name is Bhargavi. So she has her own character. I really love the way she has been written. Okay. She is playing a heroine in the film? She is the heroine, I mean, of No, course. Huh? in the film as well? Yeah, in the film as well. See, it's basically, I really don't know this concept of hero, heroine, villain. I mean, I know, but sometimes it's three major characters, Yeah. okay? And the film revolves around these three characters. And the way the Bhargavi has written is superbly written. And the way her different layers of emotions and everything, it is very well written. Yeah. ఓకే. లేదు, ఎందుకంటే ఇందాక ట్రైలర్ చూసాం కదా, ఒక డైలాగ్ ఉంది. నాకు ఇష్టం లేదు అంటే నీ ఇష్టం పని లేదు అని చెప్పేసి అంటే ఓకే మగాడివా అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది. సో ఇట్ వాజ్ అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ హర్టింగ్ ద మేల్ ఈగో అట్ ద సేమ్ టైం ప్రొజెక్టింగ్ ఇట్ ఇన్ ఎ వే దట్ ఓకే దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనే కైండ్ ఆఫ్ Showing the ద డామినెంట్ నేచర్ కైండ్ ఆఫ్. exactly. సో ఇదేంటి కొంచెం అంటే నాకు చిన్న ఫీల్ ఏంటంటే ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ నుంచే కొంచెం ఎగ్జాబరేటెడ్ ఇదిలాగా అనిపించింది ఆ ఈగోయిస్టిక్ కైండ్ ఆఫ్ ఇది. దాన్ని కొంచెం ఒక గ్యాంగ్స్టర్ Girlfriend, somewhere he doesn't know better. He's a guy who He's has conditioned like conditioned like that. I mean, so many of us are conditioned like that. But Partha is the failure of the society. So King is the failure of the society. So when he wants to lead a life, when he wants to lead a normal life, the society, the people around him didn't let him. So then he starts thinking that, okay, I will go and get it what I want. And there is no right or wrong in this. So, అంటే మీకు ట్రైలర్ చూస్తే ట్రైలర్లో ఒక ఇది వస్తుంది, డైలాగ్ వస్తుంది, అంటే మనం వేటాడాలి, లేకపోతే హంట్, వేటాడపడతాం. సో దట్ ఈస్ ద థింగ్, దట్ ఈస్ అబౌట్ ఇట్. Because that world is very different. We live in the same world. Because I'll tell you my experience. There was one place in Bangalore. Okay, and while I was in theaters, I roamed around in that place like hundreds of times in the mornings. But for some reason, friends అప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు వీఆర్ ఆల్సో డూయింగ్ థియేటర్, అన్నీ కలుద్దాం, నైట్ కలుద్దాం, ఒక టీ తాగడానికి వెళ్దాం, అలా ఇలా అనుకొని. సో నైట్ ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు దట్ ప్లేస్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ సీ ఇన్ ద మార్నింగ్. మనం సేమ్ వరల్డ్లో ఉంటాం, మనం సేమ్ ప్రపంచంలో ఉంటాం, మనకి ఈ ప్లేస్లో ఇంకొక ప్రపంచం ఉందనే తెలియదు. అదర్ సైడ్ ఆఫ్ ఇట్, ద డార్క్ సైడ్ ఆఫ్ ఇట్. సో యా, దిస్ ఈజ్ ద డార్క్ సైడ్ ఆఫ్ ఇట్. ఓకే, ద డార్కెస్ట్ సైడ్ అయితే. యా, డార్కెస్ట్ సైడ్ కాదు, డార్క్ సైడ్ ఆఫ్ ఇట్. ద డార్కెస్ట్ సైడ్ ఆఫ్ దీక్షిత్. నో, నాట్ రియలీ, యా. ఓకే, ఎందుకంటే వీ హ్యావ్ బీన్ సీయింగ్ యూ యాజ్ ఎ గుడ్ గై కైండ్ ఆఫ్ ఇది కదా. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ I mean, kind of a transformation. That's what good guys in 2 films. Diya and Dasra, good guy. A little bad guy in 2 films. It goes like that. So you have to decide after watching. I mean, that is what I always try. I mean, audience has to decide what is good or what is bad. I mean, okay, why he has done this? Why is he doing this? Or I've seen someone like this. So it always gives me that kick when people start relating me to the real characters. And that's where I like, okay, good. అయితే ఇన్ వన్ ఆఫ్ ద ప్రెస్ మీట్స్ పోస్ట్ ద రిలీజ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్, సో మీరు చెప్పున్నారు కదా లైక్ తిట్టుకుంటున్నారు నన్ను ఎక్కువ లేడీస్ కానీ సినిమా చూసిన వాళ్ళు, ద హేటెడ్ ఈజ్ సో మచ్ దట్ ఐఎమ్ యాక్చువల్లీ లవింగ్ ఇట్, బట్ ద హేటెడ్ ఈజ్ మోర్ దెన్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ అని చెప్పేసి. సో ఆ హేటెడ్ అనేది మీ డిఎమ్స్లో కూడా వచ్చేసిందా, ఇన్స్టా డిఎమ్స్కి అట్లా ఏమన్నా? See, very matured DMs I've got, where people saying that we hate you. I mean, we hate you for the character, but that shows how good you were in Girlfriend, like how good of an actor you are.
So I think people have understood that I don't have to explain myself. See, I was acting or I was just playing the character. I don't have to explain that. People understood that. And I think love was pouring from all over the nation. Like throughout India, I was getting misses and everything. It feels happy. No, this happens. Earlier, the ముందు కోట శ్రీనివాసరావు గారు he played a very గ్రే క్యారెక్టర్ ఇన్ ఫిలిం కాల్డ్ ఆమె. సో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన ర్యాండమ్గా ఒక రైల్వే స్టేషన్లో నడుచుకుంటూ వెళ్తుంటే ఒక పెద్దవాడు ఎవరో కొట్టారండి ఆయన్ని. ఓకే నీ డూ దట్ ఇన్ ద ఫిలిం టు హర్ లైక్ దట్ అని చెప్పేసి. సో దట్ వాస్ ద కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ రోల్ క్రియేటెడ్ ఇన్ ద ఆడియన్స్. Correct. సో అది కొంచెం ఇప్పుడు డైల్యూట్ అయిందేమో. పీపుల్ గెట్ టు నో దట్ ఓకే Because of social media and all this stuff. Because see, what I think earlier it was actors' personal side, you'll never get to know until and unless ఇలా ఇంటర్వ్యూలో లేకపోతే ఏదైనా టీవీ ఇంటర్వ్యూస్కి వచ్చినప్పుడు మాత్రం మనం రియల్గా ఏంటి అనేది ఆడియన్స్కి తెలుస్తుంది. ఇప్పుడైతే యూ హ్యావ్ యువర్ ఓన్ సోషల్ మీడియా అకౌంట్ అండ్ you maintain your account, you project yourself, and lot of interviews like that. It's like one film అంటే నేను ఈజీగా ఒక 20-25 ఇంటర్వ్యూస్ ఇస్తాను నేను. So people would have seen us kada. So I think people have more matured now. Okay. Yeah, సో హౌ ఇస్ యువర్ కన్నడ కెరీర్ నౌ? very well. I'm doing a film with Shivanna Bale, KVN Productions ki. So it's almost done. And I'm doing DR director's second film. So I've started dubbing for it. Finally. I mean, we're done shooting. We're done shooting. Okay. No, So for that guy, yeah, people been waiting for, yeah. for his second So film. this time it's a very different story again. I have started dubbing for that, and I've produced a film called Video. It's a Bling director, my Bling director, Okay. the same team. This time all youngsters is been introduced, and it's a You're also part of it? not really. I mean, but more of youngsters. It's a found footage genre. Oh, okay. Yeah, it's a found Like footage Love horror. Sex Avdoka. No, it's a found footage horror. Horror. Okay. Horror film. Like Ragini MMS. Ragini MMS is No. also the same found footage horror film. I think this is very authentic found footage. 6 minus 5 equals 2 was the film which was in this genre. After that, there was no film which came in a found footage genre. Okay. Proper found footage genre. So this will be releasing the trailer very soon, and I'm trying to get that in Telugu as well, because a lot of my friends who saw the trailer here, they said that it will suit for Telugu as well. So I think we should release it in Telugu as well. So I'm just thinking about it. Okay, no show going on. Okay. Cool. Because the found footage format is a pretty good thing that happened in both for Hindi and for Gujarati film. A few Gujarati films as well. Because for Hindi, the last film I had was have seen was this one, Love Sex Avdoka, first one. Okay. The first Love Sex Avdoka. Okay. And the second one was the Ragini MMS, first one, before Sun I didn't know it was a found footage. No. Yeah, it is. It was a found footage format kind of film where the both will be combined, the found footage format and also along with the shoot format. Okay. Recently also there was a series on Sony Live, Black, White and Grey. So that actually a mix of a docudrama plus found footage format. Yeah. There are films like that, but this is something like Completely found footage. completely found footage, Oh. paranormal activity or lyrics projects, something like that. Okay. That's interesting. Cool. So It's a very interesting script. So I thought, okay, let me back up this Okay. script. I mean, so no, very good to hear that you turned a producer as well for a good project. Not I mean, like some the good random team, the very passionate team, and I also know that team. I've been worked with them, so we have worked Bling together. So I thought, okay, because it's a very non-conventional script, and also the regular producers will not come up to produce this kind of films because it doesn't have the whatever the formulas or norms it has to. So I thought, okay, it's very different kind of a film, and it excited me. స్క్రిప్ట్ విన్నప్పుడు నాకు చాలా ఎక్సైట్ అయింది. సో అందుకే సరే చేసేద్దాం, చూద్దాం, తర్వాత చూసుకుందామని చేసేది. ట్రూ ఇట్ ఈస్ నీడెడ్ ఆల్సో. ఎందుకంటే కన్వెన్షనల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎవరైనా ఉంటారు, అన్కన్వెన్షనల్ ఫిల్మ్ ఏదైనా కొత్తగా వస్తుందో ప్రొడ్యూస్ చేయడానికి ఆ లైక్ మైండెడ్ పీపుల్ ఉంటేనే ద ప్రొడక్ట్ విల్ బి గుడ్. లేదంటే ఏమైపోద్దంటే మళ్ళీ సేమ్ అదే డైల్యూట్ అయిపోయి దాన్ని మళ్ళీ లేదు ఇది కావాలి అది కావాలని యాడ్ చేసి అన్నెసరీ కమర్షియాలిటీస్ యాడ్ చేసి ఉన్న దాన్ని పాడు చేసేస్తారు. కరెక్ట్. గుడ్ టు know that. Okay, so finally Dikshit turned the producer as well. No, not producer. Maybe see, why I started this project was also because India or in Dasara,
someone like Ashok sir or Shrikant sir, they saw something in me and they gave that opportunity. Only then I could prove myself that okay. So I think next youngsters also need that opportunity, not one right platform. So when I heard this story, I felt okay, this is very nice story, and also I knew guys from theatre who were like really wanted to get into films and all that, who did small roles with me in Blink and who had a great potential. So I thought, why not? So why not them? They can really, perform really well. So once this films comes out, I'm very, very sure that irrespective of whatever the film result is, but for them, the people will watch them, and the industry people, the technicians or directors, Oh, okay. they will Recognition watch them and they will get a recognition. Okay, I can use this guy. He's a very good performer. Or I can use this girl. She's a very good performer. And two girls, they've killed it. Okay, let's talk about KJQ. Why are they going to do No, that was interesting. Okay. Yeah. So, ఇప్పుడు తెలుగులో like other than KJQ, what are the other projects you're working on? SLVC has become a home banner. Okay. Been doing back-to-back films to SLVC. Very, very thankful to Sudhakar sir and the banner. After Dasara, KJQ I did. Now I'm doing DQ41, Shri Shri. Oh, We just got a title. Yeah. Yesterday we got a title. So Shri Shri, I'm being part of Shri Shri also. ఏం చేస్తున్నారు శ్రీశైల? ఇట్స్ అంటే మీరు చూసి నాకెంత చెప్పాలో తెలియదు. సో మళ్ళీ ఫోన్ వస్తుంది, ఎందుకు ఇది చెప్పారు అని. సో చేస్తున్నా, ఏదో ఒకటి చేస్తున్నా. సో ఆ ఫిల్మ్లో ఉన్నాను. అది కాకుండా శబరా ఉంది నాది. ఇట్స్ వెరీ క్వైట్ అంబిషియస్ ప్రాజెక్ట్. టీజర్ రిలీజ్ చేసాం రీసెంట్గా. సో అది జరుగుతుంది. అండ్ ఒక మంచి న్యూస్ ఉంది, అది కూడా చెప్తా తొందరగానే. సో కొలాబరేట్ అవుతున్నాను. ఓకే. అండ్ ఆల్సో సైన్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. This is happening. Okay, so very busy year it's going to be. Yeah. Been working around. I mean, first 6 months of this year was all about narration, discussions, what, where, when, all this was. Yeah. I think from next month it is all about the shoots. So I've signed a couple of projects and all that. So it's all starting. Okay. Yeah. So very glad to listen to all this. ఎందుకంటే బిన్ ఈ స్పెసిఫిక్ వీక్ అనేది ఇట్స్ లైక్ మోర్ లైక్ ఏ Kannada collaborative week for me. Okay. And I was interacting with Hemant Rao. 666 operation. 666 Operation Dream Theatre. So, and then with Pramod Panchu. Pramod, okay, Lenin. The Okay. guy did a great job in Lenin. Okay. The son of you. Yeah. So, as the barriers are It's fading out. fading out. Yeah. The boundaries and barriers are fading out. It's just a good actor, good script, good film, good filmmaker. We are all just coming together to give a good product to the audience. That's all. Yeah. So good, Dikshit. So glad to know about your journey and your upcoming projects as well, and very happy that you're supporting a new talent as well. Thank you. So looking forward for your films and also for the KJQ. Thanks for your time. Thank you so much. Thank you.